తచ్చత్. ఓం. మనం జన్మకు కారణం ఏమిటో కొద్దిపాటి అవగాహనను పొంది ఉన్నాం. ఏమిటి? కర్మలే. కర్మల వల్ల ఈ జన్మ వచ్చింది. ఎందుకు కర్మలు చేసామంటే అజ్ఞానం, మన స్వరూపం తెలియదు దానివల్ల. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కర్మల వల్లనే జన్మ వచ్చింది అన్నటప్పటికీ ఏంటి కర్మలు అంటే కర్మాణి సంచిత ప్రారబ్ధ భేదేన త్రివిధాని, 3 రకాలయ్యాయి కర్మలు. నువ్వు చేసింది ఫస్ట్ది ఒకటి ఆగామి కర్మ, 2 సంచిత కర్మ, లేదా 1 సంచిత కర్మ, 2 ప్రారబ్ధము, 3 ఆగామి. అలాగా అనుకుంటే సంచిత కర్మ అంటే ముందు ఈ జన్మకు రావడానికి ముందు మనం ఏదో చేసి ఉంటాం, పుణ్యమో పాపమో కదా, అదంతా కూడా దాని ఫలితం అంతా ఒక పెద్ద మూటలాగా ఉన్నది. దాన్ని మనమే అనుభవించాలి ఆ ఫలితాన్ని. కనుక కొద్దిపాటి ఫలితము ఆ గతంలో ఉన్న ఆ ఫలితంలోంచి కొంత ఫలితం ఇప్పుడు వస్తుంది. ఆ కర్మ ఫలితం ఆ కర్మాన్ని అనుభవించడానికి కోసంగా ఈ జన్మ వచ్చింది. ఇక కొంత అలాగే ఉండిపోతుంది. అంటే సంచితంలో 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు అనుభవించడానికి వాడేశాడు 40, ఇంకా 60 అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ 40తో ఈ జన్మ అంతా జరుగుతున్నది. ఇప్పుడు 40 రూపాయలతో ఈ జన్మ 40తో జరిగేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంత సంపాదిస్తాడు వ్యక్తి. అది మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్తుంది. ఇప్పుడు చేసేది నెక్స్ట్కి వస్తుంది కదా, దాన్ని ఆగామి అన్నారు. ఇది నెక్స్ట్కి పోయి ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ ఒక 50 వచ్చింది అనుకోండి, పాతది 60 ఉంది. ఈ 2 పాతదంటే సంచితం, ఈ ఆగామి పాతది మిగిలింది 60 కలుచుకొని సంచితంలో 110 కూర్చుంటుంది నెక్స్ట్ జన్మకి. ఇలాగా జన్మ పరంపరలు వస్తూ ఉంటాయి. అంటే కొంత కూడబెట్టిన దాంట్లో నుంచి కొంత ఇప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు సంపాదించిన దాన్ని ఇప్పుడు అనుభవించేదాన్నేమో ప్రారబ్ధం అంటాం. ఇప్పుడు చేస్తూ తర్వాత ఫలితానికి రాబోయేదాన్ని ఆగామి కర్మలు అంటాం. నిన్న చెప్పుకున్నాం అంత విషయం బాగా. కాబట్టి ఈ సంచిత కర్మ విషయం బాగా విచారణ చేసుకున్నాం. ఇక ప్రారబ్ధం అంటే ఈ జన్మలో అనుభవించవలసి ఉండేదేదో అది చాలా ముఖ్యమైనది కనుక దాన్ని విశదంగా చెప్పుకుందామండి. ఇప్పుడు కొద్దిగా చెప్పుకుంటే సంచిత కర్మ అంటే ఏంటి అనుకున్నాం? కూడబెట్టినది. అది అనంతకోటి జన్మానాం బీజభూతం సత్కర్మ జ్ఞాతం పూర్వార్జితం తిష్టతి తత్ సంచితం. అనేక జన్మల్లో ఆర్జించబడి బీజరూపమున ఉంటూ రాబో జన్మలకు కారణమైనది ఏదో అది సంచితం. ప్రారబ్ధం కర్మ కిం అన్నప్పుడు ఏం చెప్పాడు? ప్రారబ్ధం అంటే ఇదం శరీరం ఉత్పాద్య ఇహలోకే ఏవం సుఖదుఖాది ప్రదం యత్ కర్మ తత్ ప్రారబ్ధం. అది ఈ శరీరాన్ని కలుగు చేసి ఈ లోకంలో సుఖదుఖ రూప ఫలాన్ని అందించి, అంటే ఇప్పుడు మనకు వచ్చిన జన్మలో ఇది ప్రారబ్ధం. అయితే ఎట్లయితే పోతుంది? భోగేన నష్టం భవతి. అది ప్రారబ్ధ కర్మాణం భోగాదేవ క్షయయితి. ఈ కర్మ ప్రారబ్ధ కర్మ అనుభవించగానే నశించిపోతుంది కనుక దీన్ని ప్రారబ్ధ కర్మ అన్నారు. సంచిత కర్మ ఎలా పోతుందయ్యా అంటే బ్రహ్మైవ అహం, నేనే బ్రహ్మమును అనేటువంటి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. ప్రారబ్ధం ఎట్లా పోతుందంట? ఈ జన్మను అనుభవిస్తేనే పోతుంది. ఇక సంచితం ముందు కూడబెట్టినటువంటిది ఉందే, అది ఎట్లా పోతుంది? నేను బ్రహ్మమును జ్ఞానం వల్ల పోతుంది. ఇప్పుడు ఆగామి కర్మ విషయం మనం చెప్పుకోవాలి, రాబోయేటువంటిది చెప్పుకొని మళ్ళీ వెళ్దాం ప్రారబ్ధానికి. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం కలిగిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎందుకు? ఇప్పుడేమో ఈ జన్మలో ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు, మళ్ళీ కర్మ చేయకుండా ఎవడు ఉండడు. కనుక ఇప్పుడు చేసేటువంటి ఈ కర్మ, ఈ జన్మలో చేసేటువంటి ఈ కర్మ నెక్స్ట్కి ఫలితానికి రావాలి కదా.
లేకుండా ఎలా పోతుంది? ఎంతో కొంత పుణ్యం చేస్తాడు, ఎంతో కొంత పాపం తెలియకుండానే అయినా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. మంచి జ్ఞానులైన, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు లాంటి వాడైనా ఏదో ఒకటి చేయాల్సిందే, చెట్టు చాటు నుంచి వాలిని చంపినట్లు. కాబట్టి మరి ఆ కర్మను ఎవరు అనుభవిస్తారు? ఆ కర్మ అలాగే ఉంటుంది కదా. మరి జన్మ రాహిత్యం అంటే మీరు ఏమన్నారు? జన్మ రాహిత్యం అంటే ఇది ఎలా కుదురుతుంది అనేటువంటి వచ్చేటప్పటికి ఈ ఆగామి కర్మ కూడా నశించాలి. అయితే ఎట్లా నశిస్తుందని చెప్పబడుతున్నదంటే, ఇది శాస్త్రంలో జ్ఞానం కలిగింది కదా, ఈ జ్ఞానం వల్ల ఆగామి కర్మ కూడా, ఆగామి కర్మ అపి జ్ఞానేన నశ్యతి. అయితే కించిత్ ఆగామి కర్మాణం నళినీదళ గతవత్. ఎట్లా ఉంటుందంట? తామరాకు నీళ్ళలో ఉంటే కూడా అంటబడనట్లుగా ఉంటుందంట ఈ జ్ఞానం పొందిన వాడికి. కాబట్టి ఆగామి కర్మ అంటదు అన్నాడు క్లుప్తంగా. అదే కదా మన భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. పంచమాధ్యాయం 5వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పబడింది. ఈ చేసే కర్మలంతా కూడా ఆ పరబ్రహ్మను ఆధారం, ఆయనే కదా అంతటికీ ఆధారము. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్రు, అంతయు బ్రహ్మమే కదా అని కర్మలు చేస్తూ ఉంటే అతడికి ఏమవుతుంది అన్నాడు? లిప్యతే నస పాపేన పద్మపత్ర వివాంభస. తామరాకు నీళ్ళని ఎలా అంటదో ఆ విధంగా అతనిని ఏవి కూడా పాపములు అంటవు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అలా నడుచుకుంటాడు. లేదు ఇంకా కించయ్యే జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్ ప్రతి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. అలాగే ఇంకా అతని ఏదైనా ఇంకా ఆగామి కర్మ మిగిలి ఉంది అంటావా అన్నట్టుగా ఉంటే, అది ఆ జ్ఞానిలో కనిపించినట్లయితే ఆ కర్మలో ఉన్న పుణ్యమేమో ఆ మహాత్ముని ఆదరించే వాళ్ళకి, స్తుతించే వాళ్ళకి వెళుతుందంట. ఇక పాపం ఎలా వెళ్తుంది అంటే అతన్ని దూషించే వాళ్ళకి, ఎవరిని? అజ్ఞానిని, అజ్ఞానం పొందిన దూషించే వాళ్ళకి ఆ పాపం పోతుంది అని చెప్పాడండి బాగా. ఏ జ్ఞానినం నిందంతి ద్విషంతి దుఃఖప్రదానం కుర్వంతి తాన్ ప్రతి జ్ఞానికృతం సర్వం ఆగామి క్రియామానం యదవాచ్యం కర్మ పాపాత్మకం తత్ గచ్చతి. కనుక పుణ్యమేమో ఆయన్ని పూజిస్తూ గౌరవిస్తూ ఆదరిస్తూ ఉన్న వాళ్ళకి వెళుతుంది. పాపమైనా తెలియకుండా చేసి ఉంటే ఆ జ్ఞానం కలిగిన అతన్ని నిందించే వాళ్ళకు, ద్వేషించే వాళ్ళకు, బాధించే వాళ్ళకు వెళుతుంది అని ఆగామి కర్మ గురించి చెప్పాడండి. సరే, ఇక్కడ ఫస్ట్ మనం ఆగామి కర్మ గురించి విచారణ చేసి నెక్స్ట్కి ప్రారబ్ధాన్ని విచారణ చేద్దామండి. ఎందుకంటే ఈ ప్రారబ్ధం అంటే ఇప్పుడు అనుభవించేటువంటిది. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు, జ్ఞానం లేని వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు, జ్ఞానికి అసలు ప్రారబ్ధం ఉన్నదా, అసలు జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం కదా, అన్నీ లేకుండా పోవాలి కదా. మీరేమో సంచితం మాత్రం పోతుంది అంటున్నారు. జ్ఞానం కలిగితే సంచిత కర్మ, కూడబెట్టిన కర్మ మాత్రమే పోతుందండి. మరి ఈ జన్మలో అంతా అనుభవించవలసి వచ్చా ఏమండి. తర్వాత ఇక మళ్ళీ రాబోయే జన్మకు కూడా ఈ జన్మలో మళ్ళీ అదేదో కారణంగా ఉంటుందా ఉండదా, ఇదంతా తేలాలి కదండి. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నది, బ్రహ్మజ్ఞానం కలిగితే సంచిత కర్మ లేకుండా పోయింది. ఇప్పుడు ఎలా నడుచుకోవాలి జీవితంలో, ఆగామి కర్మ కోసం ఎలా నడుచుకోవాలి శాస్త్రమేమో చెప్పింది. అతను పద్మపత్ర వివాంభస, పాప ఆచరణ లేకుండా కర్మలు జరుగుతూ ఉంటాయి అతని వల్ల అని. అయితే మనం చూస్తూ ఉంటే ఈ లోకంలో జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే కర్మలంతా కూడా అజ్ఞానులాగానే ఉంది కదా.
మరి ఎక్కడ అతనికి పాప పుణ్యాలు ఎందుకంటావు అనిపిస్తూ ఉంటుంది కదా. వాళ్ళు కూడా అజ్ఞానిలాగే జీవిస్తున్నారు. మరి అటువంటప్పుడు ఆగామి కర్మ ఉంటుంది కదా, వాళ్ళకి ఎలా నశిస్తుంది? మనలాగే వాళ్ళు కూడా డబ్బులు కూడబెడుతున్నారు, మనం కారులో పోతే వాళ్ళు విమానాల్లో పోతున్నారు, అన్నీ ఉన్నాయి కదా, ఎలా మరి అనేటువంటి సందేహం ఉంటుంది అందరికి. కాబట్టి ఇది తొలగాలంటే ముందు ఆగామి కర్మ విషయం కొద్దిగా చెప్పుకొని ఆ తర్వాత మనం ముఖ్యమైనది ప్రారంధం కనుక ఆ విషయానికి వెళదామండి. ఇక్కడ చెప్తున్నారు, అనుసంధదైవాత్ర భోజనాదౌ ప్రవర్తితుం శక్యతే అత్యంత విక్షేప భావాదాసు పునఃస్మృతే. బ్రహ్మాభ్యాసం చేస్తున్నాడండి, అంటే నేనే బ్రహ్మమును అనే దాంట్లో జీవితం గడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు అతడు భోజనాలు, అన్నం తినడము, స్నానం చేయడం, డ్యూటీ పోవడం, వ్యాపారానికో వ్యవసాయానికో పోవడం, ఇవన్నీ చేస్తున్నాడు కదా. మరి అటువంటప్పుడు అతడికి విక్షేపము, లోకం పైన, జగత్తు పైన వ్యామోహం, రాగము, ద్వేషము, ఇవన్నీ కూడా తన సాధన అయినటువంటి తాను పొందిన జ్ఞానానికి ఇవంతా కూడా విక్షేపమే కదా. దానివల్ల నేను బ్రహ్మమును అన్నటువంటి ఆ స్మృతి పోతుంది కదా అని అంటే దానికి చెప్తున్నాడండి, వీటి వల్ల పోవయ్యా, కర్మల వల్ల కూడా పోవు. నువ్వు యోగ వాసిష్టంలో విన్నావో లేదో ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకో. రామూర్తి ఏం చెప్పాడు? అత్ర ఆహారార్థం కర్మ కుర్యాత్ అనింద్యం. నిందించినటువంటి పనులు చెయ్యి, ఆ పనుల వల్ల ఫలితం. నిందించిన పని చేశాడండి, 10 మంది నిందించలేదు, అతని అదృష్టం. బాగా చదువుకున్నాడు ఒక వ్యక్తి, IAS అయ్యాడు, ఎలక్షన్ కమిషన్ కాలేదు లేండి. ఎలక్షన్ కమిషనర్ అట్లాంటి అయితే అవినీతి జరగచ్చు, అలా కాదు. మంచి కలెక్టర్ అయ్యాడు, బాగా జీతం ఎక్కువ, పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు అతను కారు కొన్నాడు, బట్ అతను వేదాంతాన్ని తెలుసుకుంటున్నాడు, గురువు ఉన్నాడు, వేదం తెలుసుకుంటున్నాడు. మరి ఇటువంటి ఆయనకు ఈ కలెక్టర్ పని చేస్తున్నాడు కాబట్టి విక్షేపం కలుగుతుందా? అతను సంపాదించవచ్చా? అతని కలెక్టరే, అతని జ్ఞానం కలుగుతుందా? ఇతను రోజు ఉదయాన్నే మడక తీసుకొని ఎద్దులు దూరుకొని పోతాడు, ఇతను కలుగుతుందా? అవే కదా మనం అనుకుంటేది. అయినా శాస్త్రం ఏం చెప్తున్నదో చూడండి. 10 మంది నిందించినటువంటి కర్మ చేయి, అంతేకాకుండా ఇవి సహజ కర్మలు, నీ కడుపు కూటికి. అంతేకాకుండా స్నానము చేయడము, భోజనం చేయడం, చొక్కా దొరుకోవడము, భార్య బిడ్డలతో గృహస్థులుగా ఉండడం, ఇవంతా ఆటంకము కాదు, ఇవి విక్షేపాన్ని కలిగించవు. ఒకవేళ కొద్దిపాటి విక్షేపం కలిగించినా చెప్తున్నాడు చూడండి, పునః స్మృతే, మళ్ళీ శీఘ్రముగా నేనే బ్రహ్మను అనేది వచ్చి కూర్చుంటుందంట. మర్చిపోయి నేను జీవుణ్ణి అన్నది రాదంట త్వరగా. కాబట్టి ఈ పనుల్లో కొద్దిగా మరుపు, విస్మృతి వచ్చినా కూడా ఆ జ్ఞానికి లేదా సాధకుడికి తను చేసేటువంటి బ్రహ్మాభ్యాసం అంటే ఏమిటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము, జపము, ధ్యానం, ఇట్లాంటివే. స్వాధ్యాయము, తపస్సు అంటమే, ఇదంతా ముక్తి సాధనమే. ఇట్లాంటి మరుపు కలిగినా కూడా అతని పురుషార్థమైన ముక్తి సాధనకు నష్టమేమీ లేదు. ఎందుకు? ఇప్పుడు వాడు ఎద్దులతో దున్నుతున్నాడు, హే హే సరిగా పక్క పోతూ ఉంటే కొడుతున్నాడు మరి ఆ ఎద్దును, అది అవసరం, తప్పే కదా. అంటే ఇట్లా వాటితో తను మర్చిపోయాడు కదా ఆత్మని. ఎద్దు కూడా ఆత్మే, ఈ చాలకోల ఆత్మే, నేను ఆత్మే అన్నది మర్చిపోయాడు కదా. అంటే కొద్ది కాలం కలిగినా పెద్ద నష్టం లేదు నీ ముక్తి సాధనకు. నేను బ్రహ్మనన్న భావన కొద్ది కాలం స్మృతుడిని తొలగినా అది శీఘ్రంగానే వస్తుంది. అయితే ఎక్కడ ఇబ్బంది అంటే, నేను బ్రహ్మమును అన్న భావనకు విపరీత భావన ఏది? నేను ఎలా బ్రహ్మనవుతాను అన్న భావన కలిగితే మాత్రం బ్రహ్మాభ్యాసానికి మిక్కిలి చేటు కలిగిస్తుంది. అది నేను బ్రహ్మను అనే ఆలోచన ఉంది కదండి స్థిరంగా మనసులో. అటువంటి భావనకు ఏది విపరీత, ఆపోజిట్ ఏమిటి? నేను బ్రహ్మముని ఎలా అని వచ్చింది దానికి డౌటు.
అది నీ అభ్యాసానికి మిక్కిలి చేటు. ఆ కాసేపు ఉద్యోగం వ్యాపారం చేసావు అనుకో, ఇంటికి వచ్చావు, ఆ మధ్యలో వ్యవహారం చేసావు కాబట్టి ముందున్నటువంటి నేను బ్రహ్మను అన్న భావన పోయి నేను జీవుణ్ణే కదా అని తెచ్చుకున్నావు అనుకో, అప్పుడు ఇబ్బంది నీకు. కనుక ఈ వీటితో నష్టం లేదు. అయితే ఎలా ఉంటుందంటే పరిస్థితి, నేను బ్రహ్మమునేమిటి, ఏదో 4 నాళ్ళు సంపాదించుకోవాలా, పుణ్యకార్యాలు చేయాలా, నేను బ్రహ్మను అనుకొని కూర్చుంటే ఇహపరాలు దెబ్బతింటాయి కదా. ఇహలోకం మళ్ళీ పరలోకం, మళ్ళీ పరలోకం కావాలా ఇంకో, ఇట్లాంటి కలిగే ఉంటే అప్పుడు అతడు చేసేటువంటి వ్యవహారం అంతా కూడా అతనికి ఆటంకంగా తయారైపోతుంది అంటోందండి శాస్త్రం. చూసారండి. సపోజ్ ఇప్పుడు ఉంది, తత్వస్మృతే అవసరో నాస్తి అన్యాభ్యాసశాలిన ప్రత్యుతాభ్యాసఘాత్యత్వాత్ బలాతత్వముపేక్షతే. కొంతమంది ఇతర శాస్త్రాల పట్ల పోతూ ఉంటారు. అది రామాయణం అంటే మళ్ళీ వాసిష్ఠ రామాయణమో ఆధ్యాత్మ రామాయణమో కాదు, ఈ వాల్మీకి రచించినటువంటి ఆ రామాయణం తెలుగులోకి అనువదించుంటారే వాటిల్నే చదివిస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. మేమంతా రామాయణ భక్తులు అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఇతర శాస్త్రాలు, ఏదో మంత్రశాస్త్రం కావచ్చు, తంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, వాస్తుశాస్త్రం, ఇట్లాంటి చదువుతూ ఉంటారు కదా. ఇతడికి ఇది కనుక వచ్చేస్తే ఈ బ్రహ్మస్వరూపం ఉందే, నేను బ్రహ్మమును అని గురువు దగ్గర పొంది ఉన్నాడు అనుకోండి. సపోజ్ మహామంత్రం కూడా, మహావాక్యాలు కూడా, ఇది బ్రహ్మాభ్యాసానికి ముప్పు తెస్తుంది. చూసారండి. నేను బ్రహ్మను అనేటువంటి స్థిరంగా నువ్వు నిలవడానికి వచ్చేంత వరకు ఇటువంటివి నువ్వు అధ్యయనం చేస్తూ వచ్చావా, నేను చేస్తున్నాను స్వాధ్యాయం అనుకోవచ్చు నువ్వు రోజు పొద్దున రామాయణం భారతం చదివితే. అయితే ఇటువంటిది ఈ ఇతర శాస్త్రాల అధ్యయనంతో తత్వం స్ఫురించడానికి అవకాశమే లేదు. తత్వస్మృతే అవసరో నాస్తి అన్యాభ్యాసశాలిన శుభ్రంగా చెప్తోందండి గ్రంథం. అన్ని శాస్త్రాలు చదివితే నీకు మళ్ళీ ఈ బ్రహ్మాభ్యాసం జరగడానికి వీల్లేదు. ఎందుకని, మంత్రశాస్త్రం చదువుతున్నానయ్యా, అన్ని మంత్రం చెప్తారా నీకు అంటాడు అనుకోక ఆయన. ఉంది మంత్రాల్లో ఫలితం ఉంటుంది. అక్కడ ఏం చెప్తారు, ఈ మంత్రం చేస్తే ఫలితం ఉంటుంది, సముద్ర తీరంలో చేస్తే ఇంత ఫలితం, ఫలానా తిథిలో చేస్తే ఇంత ఫలితం. ఏమండి, ఇది ఉండదు. బ్రహ్మస్వరూప బోధకు ఇట్లాంటిది కుదరదు కదా. అసలు అంతేకాదండి, కావాలని ఎవరో చుట్టుకోకపోతే పర్వాలేదు, తనకు భక్తి ఎక్కువైపోయి నువ్వు జ్ఞాన మార్గానికి వచ్చావు, తత్వమసి అని కూడా చెప్పాడు గురువుగారు, అయినా నీకు జిడ్డు పోలేదు, నీకు ఒక జిడ్డు పోలేదు, ఉదయాన్నే పోయి గుడికి వెళ్ళాలి, మంచిదే. అయితే నువ్వు పొందిన బ్రహ్మాభ్యాసానికి ఎంత ఆటంకమో చెప్తా చూడండి. ఇప్పుడు ఒకసారి నువ్వు ఏది స్థిరం చేసుకుంటూ ఉండాలి, నేను బ్రహ్మమును, సర్వం బ్రహ్మమయమైన భావనలో ఉండాలి. నువ్వు గుడికి వెళ్ళావు, కావాలనే వెళ్ళావు, ఆ జిడ్డు ఇంకా ఉంది, ఎవరు పిలిస్తే వెళ్ళొచ్చు, నువ్వు వాళ్ళ ప్రోగ్రాం రావయ్యా పోదామంటే అలా వెళ్ళొచ్చు. అలా కాకుండా నీకే జిడ్డు తగులుకొని నేను వెళ్ళాలి అని వెళ్ళావు. అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు నీకు దానిపైన ఇంట్రెస్ట్ ఉందనే కదా అర్థం. ఏం చెప్తాడు సంకల్పంలో, ఫలానా తేదీ నాడు ఫలానా చోట ఫలానా దేవాలయంలో చెప్పండి, ముక్కు మూసుకోండి అంటాడు, చెప్పండి అంటాడు. అస్మిన్ వ్యవహారిక చాంద్రమానేనా ఈ నుంచి మొదలు పెడతాడు. ఫలానా తేదీ రోజు కాశ్యప గోత్రోద్భవస్య సంగరాజ వెంకట సుబ్రాజు నామధేయస్య, నేను ఫలానా గోత్రంలో పుట్టినాను, నా పేరు ఫలానా, ఇది నేను ఏం చెప్తాడు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ, ఆయుష్ పెరగడానికి, ఆరోగ్యం పెరగడానికి, ఐశ్వర్యం పెరగడానికి, దీనికోసం అహం నేను అంటే ఎవరు, శరీరంతో ఉన్న ఈయన పూజాం కరిష్యే. ఇంకా ఇంకా చెప్తాడు అనుకో, మీ భార్య పేరు, మమ సకుటుంబస్య, మొత్తం నా కుటుంబానికి క్షేమస్థైర్య, ఇవన్నీ చెప్తాడు నేను అని. ఎవరిని ఇప్పుడు ఎందుకు ఏమిటి చెప్పండి ఒకసారి దాని అర్థం. ఇక్కడ నేను అనేటప్పుడు ఈ జీవుడు,
కుటుంబం అంటే నా వాళ్ళు. అందరికి ఏం కావాలంటే ఇప్పుడు క్షేమ స్థైర్య ఆరోగ్యాలు కావాలి. అహం సాయిబాబా పూజ అహం కరిష్యే, నేను సాయిబాబా గారి పూజ చేస్తున్నాను అన్నాడు. అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. నీకు ఏ భావన ఉండాలా, ఏది ఉండాలా? నీకు ఇటువంటి భావన కాదు ఉండవలసింది. నువ్వు ఒకవేళ చేయాలనుకుంటే గురువుగారు చెప్పే ఉంటారనుకోండి, ఏదో మహావాక్యం మంత్రరూపేణ, అప్పుడు ప్రతిబంధరహిత బ్రహ్మ సాక్షాత్కార జ్ఞాన సిద్ధ్యర్థం, ప్రతిబంధకాలు ఆటంకాలు లేకుండా నాకు జ్ఞానం బలాగా ఉండి దానికోసంగా ఇదో ఈ మంత్రం చెప్తున్నాను అంటావా? కాదే. నేను ఫలానా ఆయన ఒక ఆయన ఉండిపోయాడు సాయిబాబా, ఈ చేసి ఆయన వెంకటేశ్వరరాజు ఒకడు ఉండిపోయా, కుటుంబం ఉండిపోయా. దీనివల్ల బ్రహ్మాభ్యాసానికి ఆటంకం కాదో చూడండి మిత్రులారా. అందువల్ల ఎంతవరకు అవసరమో అంతవరకు కర్మకాండం చూడాలి. అందుకే ఒక మాట చెప్పిందండి, చెప్తా చూడండి మీకు. తమేవేకం విజానీత హి అన్యా వాచో విముచ్యద ఇది శృతం తథాన్యత్ర వాచో విజ్ఞాపనం త్వితి. ఈ అద్వితీయ పరబ్రహ్మను కాకుండా అన్య శబ్దాలను వినకండి అంటున్నది బాబు ముండకోపనిషత్తు, వేదం. 10 ఉపనిషత్తుల్లో ముండకోపనిషత్తు ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు అండి. అది కూడా దశోపనిషత్తుల్లో ఏం చెప్తున్నది తెలిసిన ఉపనిషత్తు, ఆత్మ కంటే వేరైన విషయాలను బోధించే అన్య శాస్త్రాల అధ్యయనం, అన్య శబ్దాల ఉచ్చారణం కేవలం నోరు నొప్పికే గాని మరెందుకు పనికిరావన్న అంశం కేవలం ముండకోపనిషత్తే కాదు, బృహదారణ్యకం, శాఖ్యాయనీయోపనిషత్తు కూడా చెప్పుతున్నవి. అద్భుతంగా రాశారండి వేదాంత పంచదశి అనే గ్రంథంలో. ఎవరు ఆయన? విద్యారణ్య స్వామి అండి. ఆయన తెలియజేసాడు, వెతకండి పోయి, కనపడుతుంది బృహదారణ్యకంలోనూ. ఎట్లా చెప్పాడు చూడండి ఆ మాట. నా అనుధ్యాయాద్ బహూం శబ్దాన్ వాచో విజ్ఞాపనం హి. ఇది అంటే ఏ బుద్ధిపరుడైనా, బుద్ధి జ్ఞానం ఉండేవాడైనా, అభ్యాసం చేసేవాడు ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు. కానీ ఈ మిగిలిన శాస్త్రాన్ని వాక్కుకు శ్రమే, ఇవి ఉపయుక్తమైనవి కావు అంటోని బృహదారణ్యకోపనిషత్తు. అది నా అనుధ్యాయాద్ బహు శబ్దాన్ వాచో విజ్ఞాపనం. కేవలం వాక్కుతో నోరు నొప్పి కోసమే కానీ మిగిలినటి రోజు నేను సుందరకాండ చదువుతున్నావు, బాగా చదువు, నోరు నొప్పి అంట. కాబట్టి ఇక్కడ మనకు బాధ ఇచ్చు, ఏమయ్యా నువ్వు అంత పెద్ద భగవద్గీత భారతం చదువుతూ ఉంటే అది ఏది రాసిందే కదా వ్యాసుడు అని. మంచిదే, నీకు పనికిరాదయ్యా, బ్రహ్మాభ్యాసకునికి పనికిరాదు అది, అంతే. ఏమండి? అయితే ఇక్కడ చూడండి ఎంత గొప్పగా చెప్పాడో వేదాంత పంచదశిలో తృప్తి దీప ప్రకరణంలో. ఆహారాది త్యజన్నైవ జీవేచ్ఛాస్త్రానంతరం త్యజన్ కిం న జీవసి ఏనైవ కరూపి అత్ర దురాగ్రహం. ఏమయ్యా, ఈ అన్నపానాదులు వదిలిపెడితే నువ్వు బ్రతకలేవు, మరి ఇతర శాస్త్రాలు వదిలిపెడితే కూడా నువ్వు జీవింపలేవా, బతకలేవా? ఎందుకు ఊరికే నన్ను ఇబ్బంది పెడతావు? నువ్వు ఒక సాధకుడివి. ఇది సింపుల్. సాధకుడి కానివాడికి చెప్పడంలో చదువుకొని బాగా చదువుకోమనండి వాళ్ళను. ఎంత బాగా సుందరకాండ రోజు చెప్పమనండి, మంచిదే. అంతేగాని నువ్వు ఒక సాధకుడివి, ఒక గురువు దగ్గరికి వచ్చావు, ఒక జ్ఞానాన్ని పొందుతున్నావు, సగం పొందేవో, 25 పొందేవో, 30 పొందేవో భగవంతుడికి ఎరుక. నీవు ఎందుకయ్యా వెళతావు వాడి జోలికి? ఆహారాన్ని వదిలిపెడితే అయితే జీవించలేవు, ఇప్పుడు ఆ ఇతర శాస్త్రాలను వదిలిపెడితే, అధ్యయనం వదిలిపెడితే బతకలేవా అన్నాడు చూడండి. కాబట్టి ఈ జన్మలోనే ముక్తి సాధించి జీవించి ఉండడం అవసరం. ఈ జీవించి ఉండడానికి కొద్దిపాటి ఆహారం అవసరం, కొంత బట్ట అవసరం, కొంత కొంప అవసరం, కొంత సంసారం అవసరం. అంతేగాని ఈ తత్వానుసంధానం నుండి వేరు చేసేటువంటి ఈ శాస్త్రాల అధ్యయనంలో నువ్వు దురాగ్రహాన్ని ఎందుకయ్యా చూపుతున్నావు? కిం న జీవసేనైవ కరోప్యత దురాగ్రహం. ఈ ఆగ్రహం ఎందుకయ్యా నీకు బాబు అంటే నువ్వు అనుకోవచ్చు, జనక మహారాజు రాజ్యాన్ని పాలించలేదా? అబ్బా, అంత గొప్ప జ్ఞాని ఏమండి, మరి ఆయన రాజ్యాన్ని పాలించలేదా?
అని అంటావా? అదే చెప్తున్నాడు. అంటే దానికి చెప్తున్నా విను. జనకాదేహి కథం రాజ్యం ఇది చే దృఢబోధత తథా తవాపి చేత్ తర్కం పటయద్వా కృషిం కురు. జనక మహారాజు మొదలైన వాళ్ళంతా కూడా రాజ్య పరిపాలన చేశారు కదండి. అంత గొప్ప పనులు అట్టాటి చేస్తూ ఉంటే మేము ఇట్టాటి పురాణాలు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పే కాడికి అసలు పెళ్ళిళ్ళు చేస్తున్నారండి, సీతా కళ్యాణాలు, మంచి మంచి గురువులు మరి అట్లాంటి వాళ్ళు చేస్తుంటే మేము ఇతర శాస్త్రాలు చదువుకొని గుడికి పోతేనో అట్లా పోతేనో విఘాతం అంటున్నారే బ్రహ్మబోధకు. ఏంటండి భలే వాళ్ళే మీరు. విద్యారణ్య స్వామివారు బ్రహ్మాభ్యాసానికి మరి పెద్ద పెద్ద వాళ్ళంతా సీతా కళ్యాణము, రామ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణాలు కూడా చేయిస్తున్నారు. పెద్ద పెద్ద పేర్లు పొందిన మహానుభావులంతా యూట్యూబ్ లాంటి వాటిల్లో చూడండి ఎలా చెప్తున్నారు. జనక మహారాజు మరి రాజ్యాన్నే పరిపాలించాడు కదా, మేము ఏం పని చేస్తున్నాం? ఏదో చేస్తున్నాం, పుణ్యం కోసం చేస్తున్నాం, పోతాం వైకుంఠానికి పోతాం, అదే అక్కడే మోక్షం. ఇలాగా చెప్తావా నువ్వు? ఏంటి అట్లయితే నువ్వు అభ్యాసకుడు కాదు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా మేము చెప్పినటువంటి విషయం. ఇది నీకు ఇంతసేపు చెప్పినా ఏం కావాలి నీకు? జనకాదుల దశ ఎటువంటిది తెలిసినా అర్థం చేసుకో ఒకసారి. జనకాదుల యొక్క దశ ఎట్లాంటిది? వాళ్ళు ముక్తిని పొందినటువంటి వాళ్ళయ్యా బాబు, జీవన్ముక్తినైనారు. ఆ స్టేజీలో ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఇక ఆత్మ సాక్షాత్కారానికి, ఆత్మ జ్ఞానానికి, దృఢ అపరోక్ష జ్ఞానానికి భయమే లేదు వాళ్ళు. ఎందుకు? చిన్నపిల్లవాడు అగ్గిని ముట్టుకుంటే కష్టం, అగ్గిపెట్టె తీసుకుంటే భయం, కానీ మనకు పెద్దవాడు అగ్గిపెట్టె తీసుకుంటే దీపం వెలిగించాడనుకో పొయ్యి మంటేసుకోవడం కావచ్చు కదా. అదే చిన్నపిల్లవాడు చేస్తే అక్కడ పెట్టమంటాం. ఎందుకు? అది కాబట్టి నీవు కూడా బాగా దృఢపడి ఉంటే బాబు అట్లాంటి అభ్యాస దశలోనే ఇతర శాస్త్రాలు చదువు, నీకేం విఘాతం లేదు. చదువుకో బాగా, అన్నీ చదువుకో, పెళ్ళిళ్ళు చేయి, యాత్రలు పో, ఎవడొద్దన్నాడు నిన్ను? నీకు దృఢపడే ఉంటే చెయ్యి వాళ్ళలాగా. దృఢపడకపోతే మాత్రం నీకు ఆటంకమే. ఎందుకు? వీటి వల్ల నీకేమైపోతుంది? ఇంకా దృఢం కానిది నీవు వెళితే ఏమైపోతుంది? అసలు ఎందుకు దృఢం కావాలో తెలిసినా నువ్వు అనొచ్చు, ఏంది స్వామి దృఢం అంటున్నారు, జ్ఞానం నాకు కలిగింది కదా, నేనే బ్రహ్మమును. మంచిదే. ఎలా అంటే ఎలానో తెలియదు. చూడు ఏం చెప్పిందో శాస్త్రం తత్వబోధలో. ఎవడు ముక్తుడు? బ్రతికుండంగానే ఎవడు ముక్తుడు అంటే, యదా దేహోహం పురుషోహం బ్రాహ్మణోహం శూద్రోహం అస్మి ఇది దృఢనిశ్చయ తదా న అహం బ్రాహ్మణః న శూద్రః న పురుషః కింటు అసంగః సచ్చిదానందస్వరూపః ప్రకాశరూపః సర్వాంతర్యామి చిదాకాశరూపః అస్మి ఇతి దృఢనిశ్చయరూపః అపరోక్షజ్ఞానవాన్ జీవన్ముక్తః. ఆ విధంగా బ్రతికున్నంగానే జనకాదులు జీవన్ముక్తులు వాళ్ళు. ఎందుకు? దృఢ నిశ్చయ అపరోక్ష జ్ఞానం, బాగా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అన్న జ్ఞానం దృఢమైపోయింది అదయ్యా. ఎవడు జీవన్ముక్తుడు అంటావా? చెప్తున్నా నేను. ఎట్లయితే దేహోహం నేను శరీరాన్ని, పురుషోహం నేను పురుషుడను, బ్రాహ్మణోహం నేను బ్రాహ్మణులను, శూద్రోహం నేను శూద్రుడను, అలాగే అహం ఇంకా ఏమేమి చెప్తావు అనుకో, అహం అధ్యాపక నేను అధ్యాపకుడను, అహం విద్యార్థి, ఇలా ఏమేమైతే ఇప్పుడు చెప్తున్నావో ఇదంతా మనకు బాగా నిశ్చయంగా ఉంది కదా. ఎవరే అంటే నేను రాజులు అంటావు, క్షత్రియులు అండి మేము అంటావు కదా నువ్వు కదా. అదే మాదిరిగా ఇప్పుడు ఏమనాలి తెలిసినా, నా అహం బ్రాహ్మణ నేను బ్రాహ్మణుడు కాదు, నా శూద్ర కాదు, నా పురుష కాదు నేను పురుషుని కూడా కాదు, అహం అసంగ దేనితోనూ సంగత్వము అటాచ్మెంట్ లేనివాడను, సత్చిత్ ఆనంద స్వరూప
ప్రకాశస్వరూప, ప్రకాశస్వరూపాన్ని కేవల చిత్ నేను, సర్వాంతర్యామి, చిదాకాశరూప, కేవల చైతన్యము అనేటువంటి ఏ చైతన్యం, చిత్ ఆకాశం ఎలా అయితే వ్యాపించి ఉందో అంతా జ్ఞానమే వ్యాపించినటువంటి జ్ఞానంగా వ్యాపించినటువంటి వాణ్ణి నేను, అంతా సర్వజ్ఞానమే. ఇలాగా నీకు దృఢం కావడం, నిశ్చయం కావడమే అపరోక్షం అండి, అపరోక్ష జ్ఞానం, దృఢ అపరోక్ష జ్ఞానం. ఇది పొందినటువంటి జ్ఞానవాన్ జీవన్ముక్త. ఇలాగ పొందేవా, నీకు నిశ్చయంగా ఉందా, ఉంటేనైతే ఉంటే మంచిదే బాబు, ఎవరు కాదన్నారు. ఇలా కావాలి, అంతేగాని ఏదో అయింది పోయినాం, 2 రోజులు క్లాసు విన్నాం, 3 రోజులు పోయినాం, అందువల్ల వాళ్ళని ఎవరినో పోల్చుకొని మనకు అయింది అప్పుడు మనం ఏం చేసినా పర్వాలేదు, అంతేగాని నువ్వు బ్రహ్మాభ్యాసం అంటే దీన్ని తొలగించుకున్నావా చాలా దెబ్బతింటావు. కనుక ఎప్పటికీ ఏం చేయాలి, బ్రహ్మాభ్యాసంలోనే ఉండాలి, జీవితం అంతా కూడా బ్రహ్మాభ్యాసిగానే ఉండాలి. దీన్ని తప్పించుకుంటే, బ్రహ్మాభ్యాసం తప్పించుకొని వేరే వ్యాసంగాల్లో పడితే ఇక మళ్ళీ అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అనేటువంటి నమ్మకం ఎవరికి ఉండదు. చూశారండి ఎంత గొప్పగా చెప్పడం జరిగిందో. అది ఇప్పుడు మరి ఏమండి, ఈ బాగానే ఉంది మీరు చెప్పేది, జ్ఞానం కలిగింది, జ్ఞానినైనా నేను. అయితే మరి ఇప్పుడు ఈ నేను జ్ఞాన మార్గంలో ఉండేవాడు ఒకటే మాదిరిగా ఉన్నాడు, ఈ కర్మలన్నీ చేస్తున్నాడే మీరు చెప్పినట్టు, భారత భాగవతాలు చదువుకుంటూ, కళ్యాణాలు చేసుకుంటూ, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని యజ్ఞ యాగాతులు జరుపుతూ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడే, మరి వాళ్ళంతా మేము గొప్పవాళ్ళం, వాళ్ళంతా చాలా అని చెప్తూ ఉంటారు కదండి, మరి వాళ్ళ విషయం ఏమిటండి? కాబట్టి అది ఏమిటంటే చూడండి, ఉండేదేమో నిజమే, కనిపిస్తూ ఉంటారు. ఆయన కాషాయం వేసుకొని ఉండొచ్చు, ఈయన కాషాయం వేసుకొనే ఉండొచ్చు. మరి ఎట్లా ఇద్దరిని కర్మలోనూ ఇదంతా ఎలా అంటే చూడండి ఎలా ఉంటారు ఇద్దరు. వపుర్వాగ్ధీషు నిర్బంధ కర్మిణ నతు సాక్షిని, జ్ఞానిన సాక్షిలేపత్వే నిర్బంధో న ఇతరత్రహి. ఈ కర్మను చేస్తూ ఉండేవాయన, ఈ జ్ఞానాన్ని అభ్యాసం చేసి జ్ఞానిగా ఉండే ఆయన ఎట్లా ఉంటారంటే చూడండి, ఈ కర్మలు చేసే ఆయన ఈ శరీరమందు, ఈ వాక్కులోను, ఈ బుద్ధిలోను బాగా పట్టుదలగా ఉంటుంది. తెల్లవారుజామున లేయాలి, నేను స్నానం చేయాలి, చేసేసి అన్ని గుడులు చుట్టూ తిరగాలి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి రాత్రంతా రాత్రి అన్నం తినకూడదు, ఒక 1/4 కేజీ ఉప్మా, మంచి సారపప్పు లేక ముంతమాడి పప్పు నెయ్యిలో వేసుకొని అంతా వేసినటువంటిది, ఒక 1/2 డజన్ అరటిపండ్లు, 2 గ్లాసుల పాలు చాలు నాకు ఉపవాసం అని ఇట్లాగా ఈ పని చేయాలి, నిద్ర మేల్కోవాలి, అన్నం తినకూడదు. విధి నిషేధం. ఇవి విధి అంటే తప్పక చేయవలది, నిషేధం అంటే చేయకూడనివి, ఈ 2 ఉంటాయి ఎవరికి, ఈ కర్మలు చేసే ఆయనకు. ఎందుకని ఈ శరీర వాక్కాయలతోనే కర్మ జరుగుతుంది ఎప్పటికి కూడా. ఎప్పుడైతే కర్మ చేసావో ఫలితం వస్తూ ఉంటుంది. కర్మ ఫలితాన్ని మళ్ళీ నువ్వు ఆగామిగా పోయి నెక్స్ట్ మళ్ళీ ఆ సంచితంలో దాంతో దూరుతుంది, ఇది పోయి చచ్చిపోతానే ఆ సంచితంలో కలిసిపోతుంది, ఇంకా పెరిగిపోయింది నీ సంచితం. 100 జన్మలకు కాదు, 1000 జన్మలకు కూడా మళ్ళీ తెగదది. అందువల్ల ఆలోచించు. కనుక వాళ్ళకి ఎవరికి కర్మ చేసే వాళ్ళకి విధి నిషేధాలు ఉంటూ ఉంటాయి, తప్పదు. ఎందుకని ఏ దిక్కుకు తిరిగి ఏ కర్మ చేయాలో, ముద్రలు అంటారు, చిన్న ముద్రలు, షణ్ముఖి ముద్రలు అని, ఎట్లా ఆచరించాలో తెలుసుకొని అలాగే ఉంచుతాడు తన శరీరాన్ని. కర్మలు చేసి ఆయన ఏ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలనో, ఏ శబ్దానికి మధ్యలో ఎంతెంత విరామం చెప్పాలనో వాక్కుతో
ఇవంతా బుద్ధిని ఉపయోగించి మంచి పరిశ్రమ చేస్తాడు. అంటే శరీరంతఃకరణలందు ఇతనికి పెద్దగా పట్టుదల ఉంటుంది. మరి ఇతడికి ఎలా ఉంటుందంట ఈ జ్ఞానం పొందిన వాడికి? సాక్షి యొక్క అసంగత్వమందు, ఆత్మ యొక్క నిర్లేపత్వమందు మాత్రమే పట్టుదల. ఇది పట్టుదలగా ఉంటాడనమాట. ఏ పని చేస్తున్నా నేను సాక్షిని కదా, ఏ పని చేస్తున్నా నాకు ఇది అంటది కదా, నేను అసంగుణ్ణి కదా, సాక్షిని కదా. ఈ ఆత్మ నిర్లేపత్వం, అసలు దీనికి ఏ లేపనము అంటే ఏ అంటూ సొంటూ లేదు కదా, ఏది అంటుకునేది కాదు కదా, ఇది ఆకాశం లాంటిది, సర్వత్రా వ్యాపించినది కదా. ఇదేనండి ఇతనిలో, ఎవరు జ్ఞానాన్ని పొందేవాడిలో. ఈ శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి, అహంకారాలకు ఇవంతా వీటికి అతీతమైనది కదా ఆత్మ, అసంగత్వం కదా. కాబట్టి ఇతడు ఆ శరీరము, మనోబుద్ధుల పట్ల అవి నేను వాటితో కర్మ చేయాలా అన్నది ఉండదు. వాటికి నేను సాక్షిని అంటాడు. వాటితో కర్మలు చేయాలంటాడు ఆయన. చూడండి ఇద్దరు ఎలా ఉందో. ఏమండి, కాబట్టి కర్మ చేసే వాళ్ళలోనూ అతడికి ఇంకా ఈ కర్మలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారాలు వీటితోనే చేసి నేను ఎక్కడికో వెళ్ళాలి, అక్కడెక్కడో ఆ లోకానికి వెళ్ళాలి అనేది ఉంటుంది. జ్ఞాని ఏం చేస్తాడు? అహం కహ, నేనెవరు, నేను ఫలానా కదా, నాకు ఈ లోకాలతో సంబంధం ఏమిటి? ఇతడి ఆశయం వేరే, అతని ఆశయం వేరే. సపోజ్ అనుకుంటే మనం ఒకరిది ఆర్ట్ సబ్జెక్టు బీఏలో, ఇంకొకరిది బీఎస్సీలో సైన్స్ సబ్జెక్ట్, సంబంధమే లేదు ఇద్దరి మధ్య. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నామంటే, ఎవరి ఏంటో తెలియకుండా ఎవరి వైపు వాళ్ళు ఏది వినాలనో మనం ఆర్ట్స్ అంటే ఈ తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంటి ఆర్ట్స్ విషయం తెలుసుకోవాలన్నా, సైన్స్ విషయం తెలుసుకోవాలన్నా అనేది లేకుండా మనం సైన్స్ నేర్చుకునేవాడివి తీరబోయి ఆ బిఏ క్లాసులో కూర్చుంటా ఎట్లా ఉంటుంది చెప్పండి. అయితే ఏమండి, ఇక్కడ మనకు మళ్ళీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది. లేదండి, లేదు సార్, మేము మొన్న చూసాము ఆ ఫలానా స్వామి కర్మలు చేస్తుంటే ఇట్లాంటి కర్మలు చేస్తుంటే చూశాను కదా మేము అంటే దానికి చెప్తాడు చూడండి. ప్రవృత్తిన ఉపయుక్త చేత్ నివృత్తికోపయుజ్యతే, బోధహేతు నివృత్తి చేత్ భుభుత్సూయాం తదేతరా చెప్పాడు. చూడండి ఇక్కడ ఇప్పుడు కర్మల పట్ల ఆశ వాడెక్కువ, ఈ ప్రపంచంతోనూ ఆ దేవుళ్ళతోనూ జగత్తుతోనూ పెద్ద సంబంధం కలిగి ఉంటాడు ఎప్పుడు కర్మలు చేసేవాడు. అతడికి కర్మలను చేయడమే ప్రవృత్తి. ఈ జ్ఞానాన్ని అభ్యసించేవాడికి ఈ జగత్తు మిథ్య, బ్రహ్మసత్యం, కర్మలు లేవు, చేయడం లేదు, ఇది వీడి ప్రవృత్తి ఇతడి జ్ఞానికి. కాబట్టి ఆ జగత్ ప్రవృత్తి కలిగే ప్రాపంచిక విషయాల పట్ల ప్రయోజనమే లేదు. ఏమండి ఏమి, కాబట్టి కర్మానుష్ఠానం మరి ఎలా కుదురుతుంది? తత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం. తత్వాన్ని మాత్రమే తెలుసుకోవడంలోనే జ్ఞానికి లక్షణంగా ఉంది. అంతేగాని నివృత్తి మార్గం వీడిది, వాడిది ప్రవృత్తి మార్గం. కర్మలు చేసేవాడిది ప్రవృత్తి మార్గం. మనకి ఏది కావాలి? మనం కూడా వైకుంఠానికో కైలాసానికో పోదామా, లేకపోతే మనకు ఎంటర్టైన్మెంట్, అక్కడ పెళ్లి జరుగుతుంటే ఆనందంగా ఆంజనేయ స్వామి గుడిలో పెళ్లి జరుగుతుంటే అప్పుడు నీకు ఆసక్తి ఉంటే చేయొచ్చు. అయినా మనకు పెద్ద ఇదిగా ఉంటుంది కదా. అది చెప్తాను ఇంతకుముందు, జ్ఞానులు కూడా కొంతమంది ప్రవేశిస్తుంటారంటే చూడండి తమాషా. జ్ఞాని ఎందుకు పోతాడో అయితే అతడు జ్ఞానం అజ్ఞానం మనం కనుక్కోలేం. కానీ విద్వాంచేత దృశాం మధ్యే తిష్టే తత్ అనురోధత కాయేన మనసా వాచ కరోతి వా అఖిలా క్రియ. ఈ విద్యను అభ్యసించేవాడు,
బ్రహ్మ విద్యను అభ్యసించేవాడు ఒక్కొక్కసారి ఆ కర్మల చేసేవాళ్ళ మధ్యలో ఉండిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు, వారిని అనుసరించి తాను కూడా శరీరంతో మనసుతో అన్ని పనులను చేస్తాడు. ఇప్పుడు సపోజ్ రామయ్య మంచి జ్ఞాని అండి, పోతూ ఉన్నాడు దారిలో, అతనికి ఏమీ ఆ గుడిలో పెళ్లి జరుగుతూ ఉంది, ఏం పట్ల అతనికి కావలసిన బంధువులు స్నేహితులు వచ్చి చేయబెట్టి బలవంతంగా రండి స్వామి తొడుకోపోయినారు. పోవాలన్నా లేదా చెప్పండి ఇప్పుడు? ఈ కర్మ పనికి రాదు, ఇదంతా మిథ్య అంటాడా? అనడండి. అదే చెప్తున్నాడు చూడండి. జ్ఞాని ఒక యజ్ఞానికో యాగానికో వెళ్ళాడు అనుకుందాం. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఈయనను కూడా అయ్యా స్వామి మీరు కూడా కూర్చోండి స్వామి ఆ యజ్ఞంలో అన్నారు అనుకోండి. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అతనికి ఆ యజ్ఞంలో పాల్గొంటే. అయితే నేను పాల్గొనను అని అనకూడదంట. అనకుండా బాగా క్రతువులో పాల్గొంటాడు, ఆ యజ్ఞంలో పాల్గొంటాడు ఇతను కూడా. ఎందుకో తెలుసండి, దేహాత్మ బుద్ధి ప్రపంచ సత్యత్వ బుద్ధి కల విషయోన్ముఖులైన లౌకికులకు వేద ప్రామాణ్యము గల యజ్ఞయాగాదులపై ఆసక్తి కలిగించడం కోసం అలా ప్రవర్తిస్తాడు. దీంట్లో ఒక రకమైన వాళ్ళు ఉంటారు లోకంలో, వాళ్ళది దేహాత్మ బుద్ధి, ఎంతసేపు తిండి నిద్ర ఎంజాయ్మెంట్ ఇవే. వీళ్ళంతా ఎంతసేపు విషయ సుఖాల పట్లనే ఆశిస్తూ ఉంటారు చాలామంది. ఇవే తిండి నిద్ర ఎంజాయ్మెంట్. వాడికి దేవుడు భగవంతుడు దేవుడు ఒక ఉన్నాడు అన్నది కానీ, పుణ్యలోకాలు ఉన్నాయి కర్మలు చేద్దామని కానీ ఆత్మ వరకు వద్దు. ఈ స్థాయిలో అధమ ఉండే వాళ్లకు వీళ్ళ కోసంగా కూర్చుంటాడంట. అంటే ఎలాగ చెప్తున్నాడు చూడండి, ప్రపంచము పట్ల సత్యత్వ బుద్ధి కలవారు కేవల విషయానందము నుండి దృష్టి మరల్చి యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనడం శ్రేష్టం. ఇప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను కూడా, స్వామి జపం చేసుకోవడం మంచిదే, గుడి పోవడం మంచిదే క్లబ్బు పోయే కంటే. ఆ క్లబ్బు పోయే కంటే నువ్వు గుడి పోవడం మంచిదే. ఏమంటే వైకుంఠ ఏకాదశి రాత్రికి నేను భోంచేయను, కేవలం ఉప్మా చేసుకొని తింటాను, మంచిదే. నువ్వు రాత్రి భోంచేయమంటే ఏం చేస్తావు? కోడినో కుక్కనో తెచ్చి కోసి చేసుకొని బ్రహ్మాండంగా బ్రాంతి బాటలు తెచ్చుకొని తింటూ, దానికంటే ఇది మేలు కదా. కొద్దిపాటిగా అయినా ఇది సత్వగుణం కలిగిస్తుంది. అందువల్ల ఈ శాస్త్రంగానే తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు, ఏది వద్దనరు. దేవుడి పెళ్ళి మంచిదే. ఎందుకో ఈ దేవుడి పెళ్ళైనా గంటసేపు కూర్చుంటావు, లేకపోతే ఏం చేస్తావు? పని బయట కూర్చొని చెట్ల కిందనో చేత కింద ఏదో లోకాభిరామణంలో ఉంటావు, అంతే కదా. దానికంటే ఇది మేలు. వాళ్ళ దృష్టి మరల్చి చేస్తాడు అనమాట. ప్రయోజనం ఏమీ లేకపోయినా ఈ జ్ఞాన సాధకుడు ఆ యజ్ఞయాగాదులలో పాల్గొంటాడు. అది ఇంకా జ్ఞానేచ్ఛ కలవారి మధ్య సంచరిస్తున్నప్పుడు ఎవరో కొంతమంది కనపడ్డారు, స్వామి మేము చనిపోతే ఏమవుతాము, మళ్ళా పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఇలా అడిగారు అనుకోండి. తత్వబోధ, ఈ సృష్టి ఏమిటి, ఈ దేవుడు ఏమిటి, ఈ జన్మలు ఏంటి స్వామి, ఈ జన్మలు లేకుండా ఉంటే బాగుండు కదా అని అడిగారు అనుకో. వాళ్ళకి ఏం చేస్తాడంటే ఆయన, జ్ఞాని వారికి తత్వబోధ కలిగించడానికి ప్రయత్నిస్తుంటాడు. అదండి. మరి అక్కడ యజ్ఞయాగాదిలో పాల్గొన్నాడు, వీళ్ళకి తత్వబోధ చేస్తున్నాడు అంటే అర్థం అది. తన పాటికి తను పాల్గొనడు. ఎప్పటికి కూడా ఒక్క విషయాన్ని గమనించుకోవాలి మిత్రులారా. అరండి మనమంతా కలిసి ఈడ పెడుతున్నాం పెండ్లి అని అన్నాడా ఒక జ్ఞాని, అతని జ్ఞాని కాదు. వేరే వాళ్ళు చేస్తూ ఉంటే తాను ఏదైనా పిలిస్తే పోవడం ఉత్తమం, కానీ తన పాటికి తాను కల్పించుకొని చేసి 10 మందిని ఆ మార్గంలో తోసేస్తున్నాడంటే అది ఉత్తమమైన పని కాదు. ఎందుకు? వాళ్ళు నువ్వు కాకపోతే నువ్వు ఊరికేనే ఉంటే వాళ్ళ సావు వాళ్ళది, వాళ్ళ పని వాళ్ళది, నీకెందుకు?
నీవు చేయవలసిన ఎవరైనా నిన్ను బలవంతం చేశారనుకో, మంచిది, నీకు కావలసిన వాళ్ళు చేశారు, కూర్చున్నావు, వాళ్ళని దృష్టి అలా మరల్చావు ఏమి. అంతేకాకుండా దానివల్ల వాళ్ళలో కొంత బోధ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడండి మిత్రులారా, మనం కూడా ఏం చేస్తున్నాం ఇప్పుడంటే కరోనా, మనం కూడా సపోజ్ గీతా జయంతి వచ్చింది, మనం కూడా ఏం చేసాం, భగవద్గీతకు పూజ చేస్తాం ఏమండి, వ్యాసుల వారికి పూజ చేస్తున్నాం, గురువు గారికి గురుబోధ కూడా చేస్తున్నాం, అన్నీ భగవద్గీత పారాయణం చేస్తున్నాం. ఇది కూడా ఒక రకమైన పూజే కదా, కరెక్ట్. అయితే శాస్త్రం ఏం చెప్తున్నదంటే, నీకు జ్ఞానం కలిగినంత మాత్రాన, అద్వైత జ్ఞానం కలిగినంత మాత్రాన గురువును మర్చిపోవద్దు. గురువును శరీరంతోనే నువ్వు ఎందుకు, ఆ శరీరమే నీకు జ్ఞానాన్ని ఇచ్చింది. నువ్వు కూడా శరీరం కాదు, ఆయన శరీరం కాదు. ఆయన గురువు పట్ల పనికిరాదు అన్నది. గురువు పట్ల అద్వైతం పనికిరాదు అని చెప్పిందనమాట. ఎందుకని, అతనే కదా నీకు ద్వైతం ఉండే బట్టి కదా అతను గురు శిష్యుడిగా ఉండి నీకు బోధ కలిగింది ఇప్పుడు. కనుక గురు పూజ అవసరం. పోతే ఇంకొకటి గమనించారు లేదో మీరు, మనం ఏం చేస్తున్నాం, అయిపోయిన తర్వాత ఇంక పదండి ప్రసాదం తీసుకొని ఇంట్లోకి, అలా లేదు. పారాయణం అయిన తర్వాత కనీసం ఒక గంట సేపు అయినా ఆ భగవద్గీతలో ఉన్న కొన్ని అధ్యాయాలు, కొన్ని శ్లోకాలను అద్వైత పరంగా విచారణ చేసుకుంటూ ఉంటాం. లేదా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే తీర్చుకుంటూ ఉంటాం. నిజంగా చెప్తున్నా, మా గురువు గారు మాఘమాసంలో గురు పూజలను పెడతారండి వ్యాసాశ్రమంలో 3 రోజుల పాటు. అప్పుడు ఆ 3 రోజుల పాటు జనాలంతా వస్తారనమాట. ఉచిత భోజనాలు అందరికీ ఎంతోమంది వస్తారు. ఆ గురువు యొక్క పాదుకలు ఏదో బట్టి గురు పూజ చేసేస్తారు. ఆ తర్వాత ఉపన్యాసాలు ఉండేటి ఒకప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం జరగడం లేదనుకోండి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ప్రతి సంవత్సరం అంతే. ఆ పరిస్థితి చెప్పాడు ఒకసారి, ఈ గురు పూజలు పెడుతున్నామంటే మిమ్మల్ని పిలవడానికి కోసమే. ఏదో నేను శాస్త్రం చెప్తాను రండి అంటే ఎవరు రారు ఇక్కడికి. అది ఏ ఇచ్చగలిగింది, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రబుద్ధ్యతే. ఎన్నో జన్మలకు ఫలితంగా ఉంటేనే నువ్వు జ్ఞానం కోసం పరిగెత్తుతావు. అలా లేరు అందరూ లోకంలో. కాబట్టి రెండయ్యా ఇక్కడ పూజలు పెట్టామంటే అందరూ వస్తారు. వచ్చిన తర్వాత గురు పూజ అయిపోతుందండి 9 గంటలకే. ఇక 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉపన్యాసాలే. మళ్ళీ సాయంకాలం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఉపన్యాసాలే, మళ్ళా భోజనాలు. అంటే పూజ ఎంతసేపు జరిగింది, ఉదయం 9 గంటల వరకు, 7 గంటల నుంచి. కాబట్టి ఆ రూపేణా చేయాలి. ఎందుకు, వాళ్ళలో ఏనాటికైనా మార్పు తెచ్చి వాళ్ళను అద్వైతపరంగా చేయడానికి. ఇప్పుడు వేదాల్లో కర్మకాండ, భక్తికాండ, జ్ఞానకాండ 3గా విభజించినప్పుడు ఎందుకున్నాయండి అంటే అవి వాటిపాటికి అవి మోక్షాన్ని కలిగించడం కోసం కాదు. ఒక్కొక్క స్థాయి ఎందుకుందండి ఎలిమెంటరీ స్కూల్ అంటే, నువ్వు హై స్కూల్కి పోవడం కోసం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అక్కడ నిలిచిపోవడానికి కోసం కాదు. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చాలు కదండి, ఎందుకు పెట్టారు ఎలిమెంటరీ ఎడ్యుకేషను? అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు ఇంగ్లీష్ మీడియం అని పెద్దగా ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుంటారయ్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలంటే? గవర్నమెంట్కి ఎందుకయ్యా? గవర్నమెంట్లో చదివే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకయ్యా, పెద్ద పెద్ద షావుకారు పిల్లలకు బాగా డబ్బులు కట్టి నెలకు 5,000 10,000 చదివి ఇదే జరుగుతోంది ఇప్పుడు. కాబట్టి అక్కడ ఏంటంటే ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అన్నట్టే, ఎందుకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్? నువ్వు హై స్కూల్ స్థాయిని పొందడం కోసం. హై స్కూల్ స్థాయి ఎందుకండి అంటే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం. ఇది తెలియాలి ముందు. అలా కాకుండా లేకపోతే ఇక్కడికే ఇంకా దాంట్లోనే. కాబట్టి జ్ఞాని ఏమండి, జ్ఞాన సాధకుడు ఆగామి కర్మలో ఎలా ఉంటున్నాడో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆగామి కర్మ చేస్తూ ఎలా ప్రవర్తిస్తున్నాడో చాలా ముఖ్యం అన్నమాట ఇది. లేకపోతే ఆరూఢ పతితుడైపోతాడు అతను కూడా. అంటే నిచ్చెన ఎక్కిన వాడు దిగిన దాంతో సమానం అన్నది శాస్త్రం. పైన ఎక్కి కింది పడ్డ వాటితో సమానం. ఇటువంటి వాటిల్లో నువ్వు మోక్ష సాధకులకు చెప్పే విషయం ఇది. ఇప్పుడు మామూలు కర్మిష్ఠులకు వాళ్ళు వెళ్ళిపోతారు.
మోక్ష సాధకులు ఎలా ఉండాలి, అప్పుడు ఆ ప్రపంచం పట్ల ప్రవృత్తిగా ఉండాలన్నా ఎలా కర్మలు చేస్తారో తెలుసురా. అయ్యో, జ్ఞానం కలిగిన తర్వాత నాకు ఇంకా ఆత్మజ్ఞానం కలగడం లేదే అన్న ఆతృత ఉంటుంది. అందువల్ల ఏం చదువుతాడు, ఇట్లా భారత భాగవతాలు కాదు, ఈ ఆత్మజ్ఞానం పటిష్టత కోసం ఉన్నటువంటి గ్రంథాలను చదువుతాడు. అవి తెలిసిన అతని దగ్గరికి పోయి ఆ వాటిని తెలుసుకుంటాడు, తెలుసుకోకపోతే. అంతేగాని ఎక్కడో రామాయణం చెప్తున్నారు నేను పోతానండి అన్నాడు అనుకోండి, ఏ రామాయణం, మరి వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణమో కనీసం, లేదా వాసిష్ఠ రామాయణం జోలికి కాదు. రామాయణం చెప్తారు సుందరకాండ అంటే పరిగెత్తుకుంటే ఎవరో చెప్తున్నారు ఒక ఆయన మంచి రామాయణం చెప్పే బోధకుడు అంటే ఆయన పరిగెత్తుకుంటా ఎవడో వెళితే వెళ్ళనివా, నువ్వు జ్ఞాన సాధకుడివయ్యా, నీవు హయ్యర్ ఎడ్యుకేషన్ పొందాలనుకొని వచ్చావు. నువ్వు వెళితే మళ్ళీ ఏమవుతుంది, లోయర్. అది రామాయణం ఏం చెప్తున్నది, ధర్మాన్ని గురించి చెప్తున్నది అనుకో. నీవు ఇంకా ధర్మస్థాయిలో ఉన్నావు, ఆ ధర్మ అర్థ కామ మోక్ష స్థాయిలో ఉన్నావే. నీకు అధికత కావాలని అడిగింది వచ్చింది నన్ను. ఏం కావాలా నీకు? మోక్షం, ముక్తి. ధర్మము, అర్థము, కామము ఇవి కాదు. వీటి కోసం పోయాడు అటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్థం కావాలి, సంపాదన కావాలి, మంచి ఒక స్వాములు వారిని పట్టుకో. స్వామి నాకు మంచి కోట్లు డబ్బులు కావాలంటే నాయన నువ్వు ఆ లక్ష్మీదేవిని శుక్రవారం నాడు ప్రతిరోజు ఇలా పూజ చేయని చెప్తాడు, రోజు టీవీలో చెప్తూ ఉంటాడు సార్. లేదా సోమవారం శివునికి ఈ చెప్పు, లేదా అష్టాదశ పీఠాలు తిరుగు, యాత్రలు చేయి. అప్పుడు నీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, మీ నట్టింట్లో. నువ్వు పొమ్మంటే పోదు, అట్లా చెప్తాడనమాట. నువ్వు అదే విషయాన్ని ఏ స్వామి నాకు లక్షల కోట్లు డబ్బులు కావాలని అని ఈయన అడిగేవనుకో, ఎవరిని? ఈ జ్ఞానాన్ని బోధించే ఈయనేం చెప్తాడు తెలుసా, నాయన నీ ప్రారంభంలో ఉంటే వస్తుందిలే, నీ పని నువ్వు చేస్తూ ఉండు, బాగా సక్రమంగా చేయి, అంతేగాని అన్యాయానికి పాల్పడద్దు, మోసం చేయవద్దు ఒకరిని. సంపాదన వస్తే తీసుకో, రాలేదు బాధపడవాకు, నీ ప్రారంభం మేరకు జరుగుతుంది. అది కాదు స్వామి, ఆయన ఆ లక్ష్మీదేవి భర్త డబ్బులు లేక పలానా ఆయన దగ్గర కుబేరుడైన ఆయన దగ్గర అప్పు తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఏమంటంట, ఆ లక్ష్మీదేవి భర్త గారు భూలోకానికి వచ్చి వెంకటేశ్వర స్వామిగా తన కళ్యాణం కోసం, వివాహం కోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడంట. ఇంతవరకు ఆ వడ్డీ కట్టడానికి సరిపోతుందంట. అందుకే ఆయన వడ్డీక అసులవాడ. మరి ఏం చేయ, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు ఊరికనే అంటాడు వీడు. చూసారని ఎంత తేడానో అతనికి ఇతను. కాబట్టి నీకు ఏది కావాలా, ఏది పొందాలి, మనం దాన్ని అనుసరించి వెళ్ళాలి. కానీ ఏదంటే దాన్ని పొందడం అన్నది కాదు. కాబట్టి ఈ ఆగామి కర్మ విషయంగా ఎప్పుడైతే మనం అంతా పరమాత్మయే అన్నది ఉంటుందో అతడికి ఇక కర్మలు అంటవు. పొరపాటున, అదే శాస్త్రం చెప్పింది, పొరపాటున జ్ఞాని ఎప్పుడు కూడా నిషిద్ధ కర్మలు చేయడు. సాధకుడు కాకముందే నిషిద్ధ కర్మలు ఎవరైతే త్యజించి ఉంటారో, కర్మకాండను వదిలి, భక్తి వదిలి, సాధనా చతుష్టయ సంపదను పొంది, అది వదిలింటే ఇంకొకటేని కాదు. అక్కడ కర్మ ద్వారా చిత్తశుద్ధిని పొంది, భక్తి ద్వారా ఏకాగ్రతను పొంది, సాధనా చతుష్టయ మేరకు నిత్యానిత్య వస్తువేకము, వైరాగ్యము, శమధమాదులు ఇట్లాంటివన్నీ పొంది శ్రవణ మనన నిధిధ్యాసలు, ఇది సాధన. ఇక్కడికి వస్తేనే నీకు జ్ఞానం. కనుక ఆయా మేరకు వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆ వెళ్ళ మార్గంలో వెళ్ళేవాడికి, ఆ స్థాయిలో వెళ్ళే వాళ్ళకే చెప్పదగినటువంటి విషయం. కాబట్టి ఇదంతా ఉన్నప్పటికీ ఈ జ్ఞానికి ఒక్కొక్కసారి బాగానే ఉంది, మరి అతనికి జీవన వ్యవహారం జరగాలి కదా. అంటే ఏదో చెప్తామే,
ప్రారంధమే అతని జీవన వ్యవహారాన్ని గడుపుతుందంట. ఎవడో పెడతాడు తింటాడు, దూరిన కాడికి తింటాడు, లభ్యమైతే తీసుకుంటాడు, లభ్యం కాలేదు దుఃఖపడడు. ఇది వస్తూ ఉంటే వద్దనడు, పోతూ ఉంటే కాదనడు. ఇలా జీవనాన్ని ఒక సాధకుడుగా తయారవుతాడు, మోక్ష సాధకుడుగా. అయితే ఇప్పుడు అతను ఈ జన్మలో కర్మలు చేస్తాడు కదండి, కొంతైనా అవి ఎలాగా అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఒక సమాధానం ఇచ్చాడు శాస్త్రం. నిజమేనైనా వాస్తవానికి అతడు పరమాత్మయే కదా అంతా అంటుకుంటూ కర్మలు చేసినా ఇంద్రియములు ఇంద్రియార్థములలో చెరుస్తున్నాయి, నేను సాక్షిని, నాకేమి సంబంధం లేదు, నేను అకర్తను అభోక్తను అని ఎంతగా ఉన్నా తెలియకుండానే కొన్ని పుణ్యకర్మలు జరగవచ్చు. తనకు తెలియకుండానే కొన్ని పాపకర్మలు జరగవచ్చు. ఇప్పుడు చూడండి, ఏదో ఆ సాధకుడు జ్ఞాన సాధకుడు లేకపోతే జ్ఞాని దారిన పోతున్నాడు. ఎవరో అడిగారు, స్వామి కొంచెం ఇట్టొస్తారా, వెళ్తే స్వామి మూట కొంచెం పట్టండి అన్నాడు. పట్టాడు, ఎత్తి అతని నెత్తిన పెట్టాడు. అడిగిన ఆయన నెత్తిన. పుణ్యకర్మే కదా, కాబట్టి పుణ్యం వస్తుంది. తను కూర్చొని ఉంటే రాత్రిపూట దోమలు కరుస్తుంటే కరిచేటప్పటికి పటకని కొట్టాడు, దోమలు చచ్చిపోయింది. ఇది పాపకర్మే కదా. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా మనము దశరథ మహారాజు కథ చదువుకున్నాం ఎప్పుడో. ఏనుగని బాణం వేసిన దానివల్ల ఏమి ఆ గుడ్డి తల్లిదండ్రులు అతని పేరు ఆ బాలకుడు శ్రావణ కుమారుడు. ఆ బాలుడు ఏమవుతాడు, బాణం గుచ్చుకొని చనిపోయాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారో, నువ్వు మాకు దిక్కు లేకుండా చేసావు, కుమారుడు లేదు అనే బాధతో మేము ప్రాణాలను వదులుతున్నావు, నువ్వు కూడా నీ కుమారుడిని పోగొట్టుకొని చచ్చిపోతావు పో అని శాప పెట్టాడు. దాని మేరకే రాముడు ఎప్పుడైతే రామలక్ష్మణులు వాళ్ళ అరణ్యవాసం అవుతారో దశరథుడు అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అతను కావాలనే ఉన్న బాణం వేశాడా, వేయలేదు. రాజుగారు కనుక ఆ వేటలో దాన్ని ఏనుగు అనుకొని కొట్టాడు పిల్లవాడు. కాబట్టి అట్లా తెలియక కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఇవి ఎలా పోతాయండి, ఇవి అతనికి యాడ్ కావాలి కదా, సంచితంలోకి పోయి మళ్ళీ సంచితమై కూర్చుంటాయి కదా, ఆగామి కర్మ సంచితమై ఉంటుంది కదా. ఏమండి, అలాగే పాపం శ్రీరామచంద్రుడు సీతమ్మ ఎక్కడుందో తెలియక ఆయనకు పాపం ఎంతసేపు ఆఖరు కోతులను పట్టుకున్నాడు పోయి. ఒక కోతి చెప్పింది, అయ్యా అదో అక్కడ సుగ్రీవుడైన ఆయన ఉన్నాడు చూడుపో, నీకు కోతులు హెల్ప్ చేస్తాయి వానరాలు అని. ఆయన దగ్గర పోయి ఫ్రెండ్షిప్ చేసాడు ఈయన శ్రీరామచంద్రుడు. నువ్వు నేను ఫ్రెండ్సు, నువ్వు మీ అన్న దెబ్బకు పాపం రాజ్యాన్ని వదిలిపెట్టేస్తున్నావు, నేను కూడా నా భార్య పోయి ఏడుస్తూ మొత్తుకుంటున్నాను, నాకు నువ్వు హెల్ప్ చేస్తే నేను మీ అన్నను నాకు ఏమి హెల్ప్ చేయాలా, మీ వాళ్ళందరినీ పంపించి నా భార్య ఎక్కడుందో నాకు కనుక్కోవాలి, అది నాకు నువ్వు చేయాల్సిన హెల్ప్. నేను మీ అన్నను మొట్టు పెడితే ఎట్టో ఒకట్లా చంపేస్తా, నీకు రాజ్యం దక్కుతుంది అని చెప్పేసాడు. సరే ఒప్పందం అగ్రిమెంట్ కుదిరింది ఇద్దరి మధ్య, అట్లే అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు, చెట్టు చాటు నుండి కొట్టాడు వాలిని, సుగ్రీవుని అన్నను, చచ్చిపోయాడు వాడు. సరే ఇంక అనుకున్న మేరకు ఆయన పాపం రాజుగారు అయ్యాడు సుగ్రీవుడు. వాళ్ళందరినీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరినీ ఆ కోతులన్నింటినీ కొన్ని దిక్కులకు పంపిస్తే ఆ పోయిన దక్షిణ వైపు పోయి ఆంజనేయుడు అనే కోతి అక్కడికి పోయి కొన్ని మహత్తులు చూపించేసి ఏదో ఇక్కడుంది అని తెలుసుకొని వచ్చాడు అనుకోండి. ఇదంతా కథ. దాని మేరకు ఏం జరిగింది ఇప్పుడు, నెక్స్ట్ జన్మలో ఒక కృష్ణ పరమాత్మ అడవిలో పడుకొని బొటనవేలు ఆడిస్తూ ఉంటే అది ఏదో మృగం అనుకొని ఒక వేటగాడు అదేవిధంగా ఎలా అయితే ఆ చెట్టు చాటు నుంచి కొట్టాడో శ్రీరామచంద్రుడు, దాని ఫలితముగా అతను మళ్ళీ ఆగామి కర్మగా కృష్ణ అవతారం ఎత్తి ఆ ఫలితాన్ని పొందాల్సి వచ్చింది, ఆ వేటగాడి చేతిలో చనిపోవాల్సి వచ్చింది. చూసారు, ఇదంతా పురాణాలు అనుకోండి. అయినా అందువల్లనే, ఎందుకంటే ఈ జన్మలో నీకు జ్ఞానం కలగలేదు, నేను చాలా పుణ్యకరలో నీ దుంపదేగా రాముడు కృష్ణుడు పోయినారయ్యా, ఒకసారి చూడవయ్యా, చూడు.
ఇన్ని పుణ్యకార్యాలు చేసినా నీకు తెలుసో తెలియకో జరుగుతుంటే మరి ఎలాగా? అది జ్ఞానాన్ని నువ్వు పొందితే నువ్వు చేసేటువంటి పుణ్యకార్యాల ఫలితమేమో ఉంటుందంటున్నావు కదా, అది కూడా ఉండకూడదు కదా, మరి ఎలా పోతుంది అది? ఆ జ్ఞానం పొందిన వాడిని గౌరవించారనుకో, వస్తూ ఉన్నాడు ఒక ఆయన, నమస్కారం స్వామి, బాగున్నారు స్వామి, దాన్ని అసంచిట్టి ఇవ్వండి, నేను తీసుకొస్తాను, మీరు బస్సు ఎక్కించండి, రండి, మేము టిఫిన్ తింటారండి, రండి, నేను హోటల్ పిలుచుకో టిఫిన్ కట్టించుకొని వస్తారండి స్వామి. ఇలా ఎవరు ఆదరిస్తారో వాళ్ళకి నేను చేసిన పుణ్యం పోతుంది. అలా కాకుండా ఆయన మంచి జ్ఞాని అని తెలుసు నీకు, ఏమి జ్ఞానం లేవా, ఇంత వేషగాళ్ళు లేవయ్యా, ఇంత వేషం వేసుకుంటారు, హాయిగా చూడు ఆయన ఆ మహానుభావుడు చూడు యజ్ఞాలు యాగాదులు చేస్తున్నారు, దేవతలకు పెళ్లి చేస్తున్నారు, ఇతన్ని ఏంటి ఈ మనిషి ఏమీ లేదంటారు, జగత్తే లేదంటారు, జగత్తులో తిరుగుతారు, జగత్తే లేదంటారు, 1000 రూపాయలు ఇస్తే జోబులు పెట్టుకొని పోతారు, వీళ్ళేం జ్ఞానులయ్యా అని ఏం పట్టించుకోకుండా, అయ్యో బాబు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎలా బాబు అని అడిగినా కూడా పోయా పో అంటూ ఉన్నాడు అనుకో. అంటే అతన్ని ద్వేషించిన వారికి, అతన్ని గౌరవించని వారికి ఈ జ్ఞానం పొందిన వ్యక్తి చేసినటువంటి పాపం వెళ్ళిపోతుంది. కాబట్టి పాపపుణ్యాల యొక్క ఫలితము ఇప్పుడు ఆ జ్ఞానిని బాధించవు అన్నదండి శాస్త్రం. చూసారా ఇప్పుడు ఆగామి కర్మ ఎలా నశిస్తుంది? ఈ విధంగా ఇక తను ఈ జన్మలో చేసుకున్నదంతా కూడా అయితే ఒకటి మనం గమనించాలి ఇక్కడ కూడా, సామాన్యంగా జ్ఞానం కలిగిన తర్వాత తప్పుడు పనులు చేస్తాడు, లేదా మంచి పనుల కోసం ఆరాటపడతాడు, అడిపోయి పెళ్ళిళ్ళు చేయాలని తానపాటికి తాను పదండి యాత్రలకని పుణ్యకర్మలు చేయాలని కానీ పాపకర్మలు చేయాలని కానీ మనసులో ఉంటే అతడు జ్ఞాని కాదు. అది అందువల్ల ఇంకొక మాట చెప్తూ ఉంటారండి, మరి వాళ్ళు చేస్తున్నారు కదా, ఏమండి వాళ్ళు కొంతమంది చేస్తున్నారు కదా అంటే అక్కడ చెప్పాడు, లోక సంగ్రహమే వాపి జనకాదయ, లోకం కోసం చేస్తారండి ఒక్కొక్కసారి జ్ఞానులు, లోకం కోసం కర్మలు చేయడం జరుగుతూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అంటే ఏంటి లోకం కోసం? లోకం కోసం ఏమిటండి, ఎందుకు అంటే చాలామంది అది ప్రారంభంలో వస్తుంది అనుకోండి, అక్కడ వాళ్ళు లోకం కోసం అంటే ఏ విధంగా చేస్తే మనం లోకం ఉద్ధరించబడుతుందో. ఇప్పుడు ఈయన ఇంత చేసినటువంటి విద్యారాయణ స్వామి గారు కూడా ఆయనకు ఏమీ పట్టకపోయినా కృష్ణదేవరాయలు వాళ్ళ ద్వారా ఆనాడు మహమ్మదీయ మతాన్ని అడ్డుకునేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారన్నమాట. అయితే ఈయన ప్రత్యక్షంగా పాల్గొనుకున్నప్పటికీ కాబట్టి నిజంగానే అంతేకాదు ఇంకా ఎలా ఉండిపోతారంటే జ్ఞానం కలిగితే కొంత వాళ్ళకు అప్పుడు ఉంటుంది అన్నమాట జ్ఞానం కనుక తప్పదు, ప్రారంధం తప్పదు, ఆ ప్రారంధం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెబుతుంటాడు. ఈ పోతే బాగుండు, అయిపోతే బాగుండి, ఎందుకు వచ్చిందయ్యా, నాకు ఇట్లాంటి స్థితి ఎందుకు కలిగింది ఇది అనేటువంటి భావనే ఉంటుంది. ఇక అందువల్ల ఈ ప్రారంధం క్షయం కావడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఈ ఆగామి కర్మలు చేసేటప్పుడు కావాలని చేయడం అన్నది చాలా తక్కువ. ఏది వాటిపైనటువంటి ఆ కర్మకాండలు, పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు, వాటి కోసమే అన్నది ఏమీ ఉండదు. మామూలుగా అంటే అజ్ఞాని దశలో అజ్ఞానులు ఎలా అయితే ఆసక్తి కలిగి ప్రవర్తిస్తుంటారో ఆ విధంగా ఏమీ ఉండదు. అయితే మరి అలా కనపడుతున్నారు కదా అనొచ్చు. దానికి ఒక ఉంది చూడండి, విచిత్రమైనటువంటి సమాధానం ఇచ్చింది శాస్త్రం. ఏంటంటే, ఏమండి బాగానే ఉంది, జ్ఞాని దశ ఎలా ఉంటుంది, అజ్ఞాని దశ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే
మా వినశ్యత్యం భోగ వర్ధతాముత్తరోత్తరం మా విఘ్నా ప్రతిబద్ధనంతు ధన్యోస్మి అస్మాదితి బ్రహ్మ. ఏంటి అబ్బా, నాకు ఈ భోగం కలిగింది, ఇది ఎప్పటికీ పోకుండా ఉండాలా, ఈ భోగాలంతా నాకు బాగా జరగాల, ఇది ఇది వీళ్ళ కథ. ఈ జ్ఞానం పొంది ఆగామి కర్మను చేస్తూ బతికే ఆయన ఎట్లా ఉంటాడు? అయ్యో ఎప్పుడెప్పుడు పోతుంది రబ్బా ఇది నాకు, అంతేగాని భోగం పైన ఇష్టం ఉండి కాదు. ఎందుకు ఇష్టం ఉండదండి అంటావా? చిన్న విషయం, ఇది మిథ్య అని తెలుసు. ఇప్పుడు కల్లో ఒక ఇల్లు కట్టాడండి, ఇల్లు కూలిపోయింది. ఎప్పుడు కల్లోనే నిద్ర లేచి కల్లో ఇల్లు కూలిపోయింది దానికి ఏడుస్తూ ఉంటాడా? ఏడ్చడు. లేదు కల్లో పెద్ద ఏడంతస్తుల మేడలో ఉన్నాడు అనుకోండి, ఆహా ఓహో అనుకుంటా కల్లో మెలక వచ్చింది. ఇప్పుడు ఆ 7 అంతస్తుల మేడ కోసం ఏడుస్తూ ఉంటాడా? ఏం ఉండడండి. ఎందుకు? తనకు బాగా తెలుసు ఇదంతా కూడా మిథ్యా అని. అయితే మిథ్యతోనే వ్యవహారం చేస్తూ ఉంటాడు. మిథ్య అని తెలుస్తూ మిథ్యతోనే వ్యవహారం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఈ ప్రారంభం తీరే వరకు, అంటే ప్రారంభం తీయడం అంటే ఏంటి? శరీరం పడిపోయేంత వరకు కర్మలేమో చేస్తూనే ఉంటాడు. అంటే అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చు, ఏమండి అప్పుడు వాళ్ళకు కూడా ద్వైత దృష్టి ఉంటుంది కదా, ఈ ద్వైత దృష్టి ఉండేటప్పుడు మరి ఆత్మజ్ఞానం ఎలాగా? ద్వైత దృష్టి లేకపోతే మాట్లాడాలి కదండి. ద్వైత దృష్టి ఉన్నంత వరకు జ్ఞానం కలిగినదని ఎట్లా చెప్తాం? ద్వైత దృష్టి ఉంటుందా ఉండదా? వాళ్ళలో ఉంటే కదా బయటికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేది, మన ఇంటికి వచ్చి భోజనం చేసేది, ఇవన్నీ చేస్తున్నాడు కదా ఆయన కూడా. అంటే కరెక్టేనాయనా నువ్వు చెప్పింది. అయితే ఇక్కడ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలగాలంటే ఏం చేయాలి? జగత్తు మిథ్య, ఇది నిక్షేపం కావాలి. జగత్తు సత్యం అన్నంత వరకు అద్వితీయం అద్వైతమైనటువంటి ఆత్మజ్ఞానం, ఆత్మాపరోక్ష జ్ఞానం కలగదు. ఈ జగత్తు కేవలం పరబ్రహ్మయందు ఆరోపితమైంది అనే జ్ఞానం కలగాలి అంతే. అది కొట్టుకు నాశనమైపోవాలని కాదు. ఇప్పుడు చిన్న విషయం, కొత్త నోట్లు ప్రింట్ చేసినారు, 500 నోట్లు తెచ్చాం, ఇది చెల్లదు అంతే. చెల్లదంటే కాగితం గాలికి ఎగిరిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతుందా? చెల్లదంతే. అంటే ఎవడిచ్చినా తీసుకోలేదు, దొంగ నోటు. కానీ ఏదో దొంగ నోటు, అసలుది కాదు, 500 రూపాయల నోటు. ఇది 500 చెల్లదయ్యా, ఇది కాదు, ఏదో మోసం నోటు కానీ అన్నావు అంటారే, కాలిపోవడమో పైకి ఆకాశానికి ఎగిరిపోవడమో కాదు అని తెలిసేయ అసలుది కాదని. ఇది అసలుది కాదు నిశ్చయం నీకు. ఇప్పుడు నిశ్చయం అది కాలిపోలేదే, ఎగిరిపోలేదే, దాన్ని పోలీసు వాళ్ళు ఎత్తుకొని పెట్టలేదే ఆ నోట్ను అన్నది. ఇదంతా కూడా అర్థం లేని మాట అన్నమాట. కాబట్టి అర్థం లేని వాదన కల్పించాల్సిందే. కానీ ప్రపంచ శృతి ఉపనిషత్తులు ఏం చెప్పాయి తెలుసా? ద్వైత దృష్టిని నిషేధించినాయి కానీ, ద్వైతం తప్పు అని చెప్పాయి కానీ, ఇంకా ప్రపంచం పట్ల సత్య దృష్టిని నిషేధించింది. ప్రపంచం సత్యం అనే భావన, అంతేగాని ప్రపంచం కల్పన అనే దృష్టిని నిషేధించలేదండి. ప్రపంచము లేదు అన్నది కానీ ఒక కల్పనగా ఉన్నది. ఇప్పుడు మసక చీకట్లో తాడులో పాము కనిపిస్తుంది, పాము లేదు అని చెప్పడం లేదు అక్కడ. పాము అనేది కల్పన, మిథ్యా కల్పన అని చెప్తున్నాడు. పామే లేదని చెప్పలే. లేదంటే వాడు ఎందుకు భయపడ్డాడు పాపం చూసి? లేని దాన్ని అసలే లేకపోతే, ఏదీ లేకపోతే ఎందుకు భయపడతాడండి? వాడు భయపడినంతసేపు అది ఉంది, బట్ సత్యం కాదు. సత్యం కాదు, అది మిథ్యగా ఉంది, భ్రమగా ఉంది. భ్రమ పోతూనే అప్పుడు లేదు, అది అప్పుడు ఉన్నది ఏది? త్రాడే. అలాగా చెప్పినాయి ఉపనిషత్తులు కూడా. జగత్తు లేదని చెప్పలేదు. అలాగే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అంటే జగత్తు లేకుండా పోవాలి. జగత్తు లేకుండా పోవడం కాదయ్యా బాబు, ఇది అర్థం కాదు చాలామందికి.
జగత్తు సత్యం కాదన్నప్పుడు లేకుండా పోవడం ఏంటి? అది సత్యం కాదన్నప్పుడు ఏట్లే పోయినావు మధ్యాహ్నం పూట నీళ్లు కనపడుతున్నాయి, ఆ నీళ్ళు అంటావా వాటిల్ని? అయితే కనపడతానే కదా అంటావు నువ్వు, కనపడితే అది మిథ్య. ఇలాగా అర్థం చేసుకోవాలి ఆగామి కర్మ విషయమే. సరే, నెక్స్ట్ ప్రారబ్ధాన్ని గురించి కొంచెం డీప్గా మనం విచారణ చేద్దామండి నెక్స్ట్ క్లాస్లో. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.